హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు. ప్లీజ్ వీడియోస్ అయితే చూస్తున్నారు కదండి, ఎవరు కూడా లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే మీ ముందుకు తీసుకురాగలుగుతాను. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా మంచి రెసిపీస్ అయితే తీసుకురాగలుగుతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ముందుగా నేనైతే ఆలు బిర్యానీతో మీ ముందుకు వచ్చానండి. వాటికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా వీడియోలో చూపించాను. సో ముందుగా నేనైతే బిర్యానీకి కావాల్సినటువంటి పాత్రనైతే తీసుకొని స్టవ్ మీద పెట్టేసి వేడి చేశానండి. వేడయ్యాక బిర్యానీకి కావాల్సినంత ఆయిల్ని అయితే తీసుకొని వేసాను. నెక్స్ట్ నేను వాటిలోకి బిర్యానీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్, మసాలా దినుసులు అయితే ఏవేవి ఉన్నాయో అవి అయితే యాడ్ చేసుకోవడం జరిగింది. అవి వేడయ్యాక నేను బంగాళాదుంపను అయితే యాడ్ చేయడం జరిగింది. ఆలుగడ్డ యాడ్ చేసుకున్న తర్వాత అలా కాసేపు అయితే బాగా ఫ్రై అంటే ఉడికిపోవాలి. అవి బంగాళాదుంప వల్ల యూజెస్ కూడా చాలా ఉన్నాయండి. బంగాళాదుంపలో ఎక్కువగా ఫైబర్ ఉంటుందండి. సో రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవచ్చు ఇది తినడం వల్ల. క్యాన్సర్కు, గుండె జబ్బులు కూడా రాకుండా ఇది నిరోధిస్తుంది. సో ఇది దుంపకాండం కాబట్టి సో మన హెల్త్కి చాలా హెల్దీ అండి, హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఫుల్గా లభిస్తాయి ఇందులో. మధుమేహాన్ని కూడా దీన్ని తీసుకోవడం వల్ల మధుమేహం కూడా కంట్రోల్లో ఉంటుంది. సో నెక్స్ట్ నేనైతే ఆలు కాస్త ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ నేను వాటిలోకి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అడుగంటుకోకుండా అలా మిక్స్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ వీటిలోకి నేనైతే క్యారెట్ యాడ్ చేశాను. క్యారెట్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బీన్స్, గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేసుకోవడం జరిగింది. బీన్స్, గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అలా ఫ్రై అవ్వనివ్వాలి. కాస్త అలా ఆయిల్లోనే బాగా ఉడకనివ్వాలి. ఉడికేటట్టుగా బాగా మిక్సింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అంతేకాకుండా బంగాళాదుంప వలన మన బాడీలో ఉన్నటువంటి రక్తహీనతను కూడా నిరోధిస్తుంది. బంగాళాదుంప జ్యూస్ని తీసుకోవడం వల్ల కడుపులో ఉన్నటువంటి పుండ్లు, పెద్ద పేగు, గ్యాస్ట్రిక్ సమస్యలను కూడా నిరోధించుకోవచ్చు. బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవడం వలన యూజ్ ఏంటి అంటే బీపీ అనేది కంట్రోల్ అవుతుంది, తగ్గుతుంది. పచ్చి ఆలు ముక్కలను రోజుకి 2 సార్లు తీసుకున్నట్లయితే కళ్ళ కింద అంటే మన కళ్ళ కింద బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదండి, అవి కూడా మాయమైపోతాయి. అంటే మన కళ్ళ కింద ఉన్నటువంటి నల్ల మచ్చలు అనేవి కూడా మనకి అంటే మామూలుగా నయమైపోతాయి అన్నమాట. సో అలా చాలా యూజెస్ ఉంటాయి ఆలుగడ్డ వల్ల. నెక్స్ట్ నేను అవన్నీ బాయిల్డ్ అయిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో బాయిల్డ్ అయ్యేదాకా అలా మిక్స్ చేస్తూ ఉండాలి. వాటిలో కావాల్సినటువంటి నెక్స్ట్ నేను బీ లీఫ్, బగారాకు కూడా యాడ్ చేసుకోవడం జరిగింది. అలా బగారాకు యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను బఠానీలు, కాబూలి శనగలు అయితే యాడ్ చేసుకోవడం జరిగిందండి. కాబూలి శనగలు, బఠానీలు కూడా హెల్త్కి చాలా మంచిది. సో అట్లా అనేసి నేను కాబూలి శనగలు అండ్ బఠానీ యాడ్ చేసుకోవడం జరిగింది. యాడ్ చేసుకున్న తర్వాత కాస్త నేను అలా కలియబెట్టుకోవాలి. కాబూలి శనగలు అండ్ బఠానీలు కూడా ఆయిల్ అలా ఉడకాలి. కాస్త అలా ఉడికితే టేస్ట్ అనేది వస్తుంది. సో అలా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. మిక్సింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం అలా ఉడకనివ్వాలి. నెక్స్ట్ మనం వాటిలోకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అలా ఒకసారి అయితే మనం కలియబెట్టుకోవాలి, లేకపోతే అడుగంటిపోతాయి అవన్నీ. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. నెక్స్ట్ దాంట్లోకి నేనైతే
మనం ఎంతైతే రైస్ తీసుకుంటామో దానికి 1:2 రేషియోలో అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందుగా నేనైతే అల్లం పేస్ట్ యాడ్ చేశానండి. కొద్దిగా అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని కొద్దిగానైతే ఒక స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ యాడ్ చేసుకుని అలా నేను మరొకసారి అయితే మిక్సింగ్ అయితే చేశాను. అలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలా ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత 1:2 రేషియోలో మనం అయితే వాటర్ అయితే తీసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నా కాబట్టి నేను 1:2 రేషియోలో అయితే 2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను నెక్స్ట్ అవి కాస్త అలా బాయిల్డ్ అయిన తర్వాత నేనైతే ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను. అలా ఫ్యూ మినిట్స్ అయితే బాయిల్డ్ అవ్వాలి. ఆయిల్లోనే బాయిల్ అవుతే బాగుంటుందండి, టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ నేను వాటిల్లోకి ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు ముందుగానే వాష్ చేసి పెట్టుకోవాలండి. అదే కాకుండా కాబూలు శనగలు అండ్ బఠానీ కూడా నైటే నానబెట్టి పెట్టుకోవాలండి. అలా నానబెట్టి పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే అవి తొందరగా మనం బిర్యానీ చేసేటప్పుడు తొందరగా ఉడికిపోతాయి. సో అనేసి నేను అయితే నైటే నానబెట్టి పెట్టుకున్నానండి కాబూలు శనగలు, బఠానీలను. సో నెక్స్ట్ నేను కరివేపాకు, కొత్తిమీర అయితే సాల్ట్ వాటర్లో కడిగి వేసానండి. సాల్ట్ వాటర్లో కడగడం వల్ల ఏంటంటే వాటి మీద డస్ట్ కానీ ఇంకేమైనా కానీ ఉంటే పోద్ది అనేసి నేను సాల్ట్ వాటర్లో అయితే కడగడం జరిగిందండి. సో అలా సాల్ట్ వాటర్లో కడిగి వేసాను. నెక్స్ట్ నేనైతే కాస్త ధనియా పౌడర్ వేసుకొని మిక్సింగ్ అయితే చేశానండి. మిక్సింగ్ చేసుకున్న తర్వాత హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత నేను 1:2 రేషియోలో అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అలా వాటర్ యాడ్ చేసుకొని కాసేపు అలా మిక్సింగ్ చేసుకోవాలి. కాసేపు అలానైతే కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉండి ఫ్యూ మినిట్స్ అయితే వాటర్ అయితే బాయిల్డ్ అవ్వాలండి. బాయిల్డ్ అయిన తర్వాత మనము తీసుకున్నటువంటి రైస్ను యాడ్ చేసుకోవాలి. చూడండి వాటర్ బాగా మరిగిపోతున్నాయి కదా, ఈ టైంలోనే మనం రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకొని అలా ఒకసారి మిక్సింగ్ అయితే చేయాలి, కలియబెట్టుకోవాలి మనము. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే రైస్ యాడ్ చేస్తున్నాను. ఈ టైంలోనే మనము రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ అనేది వాటర్లోకి వచ్చేస్తుంది కదా, సో ఈ టైంలో మనం అయితే రైస్ అయితే యాడ్ చేసుకోవాలి బాయిల్డ్ వాటర్లోకి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని అలా ఫ్యూ మినిట్స్ స్టవ్ మీదనే పెట్టుకొని ఉడకనివ్వాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ అయితే అలా బాయిల్డ్ అవ్వాలి. అలా బాయిల్డ్ అయిన తర్వాతనే మనము రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి. మిక్సింగ్ చేసుకొని అలా ఫ్యూ మినిట్స్ స్టవ్ మీదనే ఉండనివ్వాలి. నెక్స్ట్ మనకు కావాల్సినటువంటి ఆలు బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి రైస్ మొత్తం వేసేస్తున్నాను రైస్లో వాటర్లోకి. అలా వేసిన తర్వాత ఫ్యూ మినిట్స్ అయితే కొద్దిగా ఫ్లేమ్ అనేది ఎక్కువగా పెట్టుకొని, మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం ఎక్కువగా పెట్టుకొని రైస్ అయితే ఉడకనివ్వాలి. అలా రైస్ ఉడికిన ఫ్యూ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనకు కావాల్సినటువంటి ఆలు బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి నేను చూపించినటువంటి ఆలు బిర్యానీ ఈ విధంగా వస్తుందండి. సో నేనైతే వేరే బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను. ఈ విధంగా వస్తుంది ఆలు బిర్యానీ అనేది. టేస్ట్ కూడా బాగుంటుందండి. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. నా ప్రాసెస్ నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.